పీఎం కిసాన్ సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు కూడా రూ. 2000 ఎప్పుడు అకౌంట్‌లో జమ అవుతాయని ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. గత సంవత్సరం నవంబర్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడతకు సంబంధించినటువంటి డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. అప్పటి నుండి దేశవ్యాప్తంగా రైతులు 22వ విడత ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం మీద ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో 22వ విడతకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి? ఎవరికి వస్తాయి? ఎవరికి రావు? అయితే రైతులు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులను అయితే అన్ని క్లియర్‌గా తెలుసుకుందాం. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించడానికి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అర్హులకు అయితే రూ. 6,000 ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం అయితే రావడం జరుగుతుంది. అయితే ప్రతి విడత రూ. 2,000 చొప్పున ప్రతి సంవత్సరానికి 3 విడతలుగా అయితే రావడం జరుగుతుంది. ఇవి నేరుగా డీడీపీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో జమ చేయడం కూడా జరుగుతుంది. అయితే గత సంవత్సరం నవంబర్‌లో అయితే 21వ విడతనైతే డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. అప్పటి నుంచి రైతులందరూ 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా చూస్తే ఈ విడత డబ్బులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అయితే విడుదలవుతాయి. కానీ ఈసారి కొంత ఆలస్యం అయితే జరిగింది. దీంతో రైతులందరూ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే ఎందుకు ఆలస్యం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులను రీవెరిఫికేషన్ డ్రైవ్ అయితే నిర్వహిస్తోంది. అయితే కొంతమంది రైతులు అర్హత లేకపోయినా వివిధ మార్గాల్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. దీంతో అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు పొందేలా లబ్ధిదారుల జాబితాను మళ్లీ పరిశీలిస్తున్నారు. ఇటీవల కొంతమందిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి కూడా తొలగించడం జరిగింది. అయితే 22వ విడత ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మార్చి నెలలో చివరి వరకైతే 22వ విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. ఈ విడత కింద అర్హులైన రైతులకు అకౌంట్లో రూ. 2,000 నేరుగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే రైతులు ఈ పని తప్పనిసరిగా చేయాల్సి అయితే ఉంటుంది. మొదటగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు అనేది జమ కావు. అదేవిధంగా ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయ్యి ఉందా లేదా అనేది ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునే అటువంటి రైతులైతే తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కేవైసీ అదే విధంగా ఆధార్ కార్డు బ్యాంకుకు లింక్ చేసుకోవడం ఇలాంటివి చేసినటువంటి రైతులకైతే 22వ విడతకు సంబంధించినటువంటి రూ. 2,000 డబ్బులైతే అకౌంట్ లో పడే అవకాశం అయితే ఉంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.